ఓకే అండి. సో ఈ ఓట్స్ విత్ వెజిటబుల్ టిక్కీ మనం తయారు చేసుకోవాలి అంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేమి కావాలి? బీట్రూట్, ఆలు, క్యారెట్, ఓట్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, బ్రెడ్ 2 slices తీసుకున్నాండి బ్యాక్ ఇన్సైడ్ది. ఇది వచ్చేసి కొంచెం మనము అది మనకు ఏమంటారు బ్యాండింగ్ రావడానికి కొంచెం శనగపిండి, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర, కొంచెం ఉల్లిపాయలు, నెయ్యి మనం కాల్చుకోవడానికి కొంచెం. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? చెప్పండి ఎలా చేయాలి టిక్కా. మనకు పిల్లలు బీట్రూట్ తినమంటే తినరు కదండి, ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారు. వాళ్ళకి తెలియదు అసలు బీట్రూట్ వేసామో మనం క్యారెట్ వేసామో దీంట్లో ఏం వేసామని. క్యారెట్, బీట్రూట్, ఆలు కూడా బ్యాండింగ్ పనికి వస్తుందండి, మనం బైండింగ్ వస్తుంది కదా మంచిగా. దీంట్లో కొంచెం వాటర్ చల్లి పెట్టాను అనమాట, కొంచెం ఇలా. సో ఓవర్ నైట్ సోక్ చేశారా అండి? లేదు, ఇప్పుడే ఒక 5 నిమిషాలు. కొంచెం ఉప్పు వేస్తున్నా, కొంచెం శనగపిండి, ఇది కూడా కొంచెం బైండింగ్ కోసం, ఎక్కువ అవసరం లేదు. ఉల్లిపాయలు. సో నేను ఒక పని చేస్తానండి, స్టవ్ ఆన్ చేసి పెట్టి స్టవ్ ఆన్ చేయండి. టిక్కీస్ సిమ్ లో పెడుతున్నాను, అది కూడా సిమ్లో పెట్టండి. కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను. కట్ చేసి పెట్టిన కొత్తిమీర. ఓకే, జీరా వేయడం వల్ల ఏంటంటే మనకు అరుగుదల అవుతుంది, అరుగుతుంది బాగా. అంటే పిల్లలు ఎక్కువగా తినేసినా కూడా పర్వాలేదు, మనం కూడా డైట్ చేసినప్పుడు కూడా తినొచ్చండి, ఇది చాలా మంచిది. కొంచెం బ్రెడ్ని తడి చేసుకుంటున్నాను. సో బ్రెడ్ తో ఏమేమి ఐటమ్స్ చేస్తుంటారు ఉమా గారు ఇంట్లో? బ్రెడ్ తోటి మనం స్వీట్ చేస్తాం కదా, డబుల్ కమీటా. నోరు ఊరిపోతుంది ఇప్పుడే మీరు. డబుల్ కమీటా చేస్తుంటాను. మళ్ళీ ఇట్లా స్లైసెస్ లాగా మనం చేసుకుంటాం కదా, ఆమ్లెట్ పెట్టి మధ్యలో. కరివేపాకు ఒకటి, దీనికి షాలో ఫ్రై చేస్తున్నామండి, ఆయిల్లో వేయట్లేదు. కొంచెం నూనె కొంచెంగా పడుతుంది. డెఫినెట్ గా కొంచెం హెల్దీ రెసిపీ కూడా. హెల్దీ అండి, ఎందుకంటే దీంట్లో అన్ని వెజిటేబుల్సే ఉన్నాయి కదా. ఓట్స్ ఇప్పుడు మనం ఎట్లాగో డైటింగ్ కోసం వాడుతున్నారు అందరూ, ఓట్స్ తింటున్నారు కదా. పిల్లలు తినరు, వాళ్ళకి ఇష్టంగా ఉండదు. కాకపోతే ఇట్లా చేసి పెట్టాము అనుకోండి టిక్కీల్లాగా తింటారు. తెలియదు అసలు ఏం చేసామో తెలియదు వాళ్ళకి. దీంట్లో మీరు ఓట్స్ తో రెసిపీస్ చేస్తూ ఉంటారా? చేయొచ్చండి. ఉప్మా చేస్తాను ఓట్స్ తోటి, పాలల్లో వేసుకుని తింటాం కదా, అలా వేసుకొని తినడము, లేదంటే ఇట్లా టిక్కీ టైప్లో చేసుకొని తినడము. మనం ఇంకా మళ్ళీ ఏదైనా రెసిపీలో కూడా వేసుకోవచ్చు మనం. సో మీరు అంటే కొంచెం హెల్త్ కాన్షియస్ లేకపోతే హెల్త్ కాన్షియస్? అవునా, మంచి హెల్తీ రెసిపీస్ తినాలి. కొంచెం చేస్తూ ఉంటాను అట్లా. ఓకే, ఆకుకూరలు ఇలాంటివన్నీ. అలాగే ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు? చేస్తాం. కొంచెం నీట్ పెట్టి ఫస్ట్ ఇట్లా ఓకే వీల్ చేసేసుకొని, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం, అతి కొంచెం. ఇప్పుడు దీంట్లో జీలకర్ర, ధనియాలు దంచి పెట్టుకున్నాం కదా ఒక దగ్గర, ఇది కూడా కొంచెం వేస్తాం. జీలకర్ర, ధనియాలు అనేవి చాలా వాటిలో వాడచ్చండి. అవి వాడితే ఏంటంటే మనకు డైజెస్టివ్ పవర్ బాగా పెరుగుతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఇవి హర్బల్స్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు కదా. ఉమా గారు, మీరు సినిమాకి వెళ్తుంటారు ఎప్పుడైనా? చాలా రేరుగా అండి, ఇంట్లోనే ఎక్కువగా చూస్తా. మీరు చూసిన సినిమా ఏది గుర్తుందా? హిందీ సినిమా చూసాను, ఇది కాశ్మీర్ ఫైల్స్. అసలు ఏమైనా రికార్డ్ బ్రేకింగ్, నేను కూడా చూడలేదు కాశ్మీర్ ఫైల్స్. మీరు థియేటర్కి వెళ్ళి చూసారా? మా సారు ఆర్మీ పర్సన్ కదా, తీసుకెళ్తారు. అలాంటి సినిమాలు వస్తే ఆయనకి ఇష్టం. ఆర్మీ రిటైర్డ్ పర్సన్, అంటే దేశభక్తి ఉండేది మా సార్కి చాలా ఇష్టం అన్నమాట. మీకు కూడా దేశభక్తి పెరిగిందంటారా తర్వాత? చూస్తా, నాకు కూడా ఇష్టమే, కాకపోతే తనకి ఇష్టం కాబట్టి వెళ్ళాల్సి. కొంచెం ఆయిల్ చేయికి రాసేసుకొని
పలుసగా ఉత్తుకున్నాం అనుకోండి మంచి కాలడానికి అవకాశం. ఎందుకంటే ఇవి నేను ముందు కొంచెం ఒక హాఫ్ బాయిల్ లాగా బాయిల్ చేశాను. ఓకే. ఆలు, క్యారెట్, ఇది మన బీట్రూట్ ఇవి కొంచెం ఒక బాయిల్ చేశాను. కొంచెం ఇవి తొందరగా గోలుతాయి అట్లయితే. లేకపోతే పచ్చిగా ఉంటాయి కదా, పచ్చి పచ్చి వాసన వస్తుంది కదా, తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు. ఇలా అయితేనేమో మనకు తొందరగా ఫ్రై అవుతుంది. ఒక 5 minutes మూత పెట్టేస్తానండి. సో రెడీ అయిపోయినాయి కదండి, రెడీ అయిపోయినాయండి. డిష్ అవుట్ చేసుకోవచ్చండి. చేసిద్దాం. కలర్ చూడగానే టెంప్ట్ అయిపోతారు పిల్లలు. అవునండి, చాలా బాగుంది, పింక్ వెరీ కలర్ఫుల్. కలర్ఫుల్గా ఉంది కదా, తినడానికి చాలా ఇష్టపడతారు పిల్లలు. మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. సో ఓట్స్ టిక్కీ రెడీ అయిపోయిందండి, ఎలా ఉందో చూద్దాము. సో మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. ఓట్స్ వెజిటబుల్ టిక్కీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న బంగాళదుంప, బీట్రూట్, క్యారెట్, ఓట్స్, బ్రెడ్ ముక్కలు, శనగపిండి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు. ఓట్స్ వెజిటబుల్ టిక్కీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించి పెట్టుకున్న బీట్రూట్, క్యారెట్ తురుము, మ్యాష్ చేసిన బంగాళదుంప, నానబెట్టుకున్న ఓట్స్, ఉప్పు, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, తడిపిన బ్రెడ్ ముక్కలు, కరివేపాకు, కారం, ధనియాలు వేసి బాగా కలిపి చిన్న చిన్న రౌండ్ షేప్స్ చేసుకుని పాన్ లో 2 వైపులా షాలో ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఓట్స్ వెజిటబుల్ టిక్కీ రెడీ.